న్యూస్ 80 తెలుగు న్యూస్ ప్రేక్షకులకు శ్రీ జగదాంబ మాంకాళ ఎల్లమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు గోల్కొండలో 3వ పూజ మొదలయ్యింది. ఈ యొక్క బోనాల పండుగ అనేది గోల్కొండ నుండి మొదలవుతుంది. ఇక్కడ మొదటి పూజ ఎక్కిన తర్వాతనే, బోనం ఎక్కిన తర్వాతనే యావత్తు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అంతటా బోనాల పండుగ సంబరాలు మొదలవుతుంది. ఈరోజు 3వ పూజ కాబట్టి ఉదయం పొద్దున్నే ఇక్కడ అమ్మవారి యొక్క అభిషేకం జరిగింది. తదనంతరం ఇక్కడ మా చైర్మన్ గారు అరవింద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ సభ్యులు, అదేవిధంగా మా కులవృత్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే బైన్లవారము, డప్పోలము, చాకలి, మంగలి, కుమ్మరి, బ్యాగరి ఏదైతే కులవృత్తులం అందరం కలిసి ఇక్కడ అమ్మవారి యొక్క ఆరతి సాయంత్రం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈరోజు దాదాపుగా 2 లక్షల పైచీలకు భక్తులు ఇక్కడ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 80 మంది పూజారులు ఏదైతే తొట్టెల పూజారులు కూడా రావడం జరుగుతుంది. జబలో గోల్కొండలమ్మకి జై. ఈవినింగ్ ప్రజెంట్ అయితే కొంచెం రద్దీగానే ఉంది సార్. ఇంకా 1 lakh పబ్లిక్ అనుకున్నాం కానీ 1 lakh నుంచి ఒక 2.5 వరకు ఇంకా ఈవినింగ్ వరకు పబ్లిక్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా రద్దీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే కొంచెం పబ్లిక్ బోనాలు ఎక్కించే వాళ్ళు వచ్చారు. తర్వాత ప్రొసెషన్ తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా రద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అయితే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బోనాలు తెచ్చే వాళ్ళకి సపరేట్గా లైన్ పెట్టాము. వాళ్ళని వేరే లైన్లోంచి లోపలికి తీసుకురావడం జరుగుతున్నది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా అంచనా ప్రకారం ఈరోజు 2.5 lakhs వరకు ఇక్కడ పబ్లిక్ రావచ్చండి. ఈవినింగ్ వరకు ఒక అరౌండ్ 10 వరకు ఈ రద్దీగానే ఉంటుంది. ఈరోజు లాస్ట్ August 4th లాస్ట్ పూజ. ఆ రోజుతో ఆషాఢ బోనాల ప్రొసెషన్స్ అన్నీ ముగినాయి. లాస్ట్ పూజ కూడా ఇక్కడనే జరుగుతుంది. చిన్న ప్లేస్ అయినా పర్లేదండి. మేము మా అంతు ప్రయత్నాల వాలంటీర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మిగతా వాళ్ళందరూ కలిసి చాలా భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. ఇక్కడ విఐపి అనేది ఏముండదండి. ఈరోజు అందరు సాధారణ ప్రతి ఒక్క మనిషి విఐపిగానే ట్రీట్ చేస్తాం. ఈరోజు ఇక్కడ అందరూ ఒకటే లైన్లో రావాలి, ఒకటే విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. విఐపికి స్పెషల్ అంటూ సండే రోజు ఏముండదండి.
వైపు కళ్ళను చూడు, పైకెగిర సిగను చూడు, మందుకున్న అగ్గిని చూడు, మహాశక్తి రూపము చూడు. ఒక సేత శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు. కళ్ళు శాఖాలతోని, యాప కొమ్మాలతోని, పలము పువ్వులతోని, పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. నిలి నిలి రంగును చూడు, నిలువెల్ల నిప్పులు చూడు, 8 సేతులు చూడు, తిరు తిరు గావులు చూడు, పులిలాంటి గర్జన చూడు, 1000 ఏనుగుల బలము చూడ ఎవరి తారము, ఈ మూర్తులదే భారము. వేద మంత్రాలతోని, బాజా బాజంతితోని, శాంతి మంత్రాలతోని, అరహర శక్తులతోని వారం వారం పూజరా, తల్లి రూపం చూడరా. వారం వారం పూజరా, తల్లి రూపం చూడరా. కాపిన డప్పులు చూడు, కినకిన కిన్నెర చూడు, కొమ్ముల సప్పుడు చూడు, చెంచనుల తాళం చూడు. తల్లి మేలు కొలుపురా, పిలిచిన పలికే అమ్మరా, దర్శనమిచ్చే దేవీరా, తాయి ఆయి మాతారా. నిండు బోనాలతోని, గంట దీపాలతోని, తమ్ముని చిందుళ్లతోని, గౌవల గజ్జాలతోని ఆదివారం పూజరా.